టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డేలతో పాటు ఐపీఎల్తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నాడు. 123 టెస్టులాడిన విరాట్ 9,000కు పైగా పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విరాట్ నిర్ణయం టీమిండియా ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే రన్ మిషన్ కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టాడు. తాను టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పాడు కోహ్లీ. తాజాగా సుదీర్ఘ ఫార్మాట్ కు దూరం అవుతున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించారని, ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించిందన్న కోహ్లీ తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా తన మనసుకు చాలా ప్రత్యేకమైందని తెలిపాడు. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవ్వరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని పోస్టులో రాసుకొచ్చాడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టులాడాడు. 9,230 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 254 పరుగులు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచిపోయాడు. 10K క్లబ్లోకి చేరకుండా ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ తెలిపాడు. గతేడాది T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి ధనాధన్ క్రికెట్కు వీడ్కోలు చెప్పారు. కొద్ది రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. హిట్ వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీని కెప్టెన్ చేస్తారని భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నారని విరాట్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. అయితే కోహ్లీ మాత్రం తన టెస్ట్ కెరియర్ను ముగించేందుకే సుముఖత వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.